దైన ఒక హిందూ పురాణం ఉందని, కాని మనలో చాలామంది దానిలో ఒక్క పుట కూడా చదవలేదని నేను చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును. ఈరోజు మనం అలాంటి ఒక మహాగ్రంథం గురించే మరింత వివరంగా చర్చిద్దాం. మనకు అందిన ఆధారాల ప్రకారం మనం స్కంద పురాణం అనే ఒక విజ్ఞాన సముద్రంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కేవలం కథలు చెప్పడం కాదు, ఈ అతిపెద్ద పురాణం యొక్క సారాంశాన్ని, దానిలోని రహస్యాలను, మరి వేల సంవత్సరాల తర్వాత కూడా అది మనకు ఎలా సంబంధితమో అర్థం చేసుకోవడం. సరే, ఇక ఈ అన్వేషణ మొదలు పెడదామా? తప్పకుండా. ఇది కేవలం పరిమాణంలో పెద్దది మాత్రమే కాదు, దాని పరిధి కూడా చాలా విస్తృతమైనది. దాదాపు 81,000 శ్లోకాలు. ఒక్క నిమిషం, 81,000? అవును, 81,000. అంటే దాదాపుగా ఇలియడ్, ఒడిస్సీ రెండూ కలిపినా దీని ముందు చిన్నవే అన్నమాట. ఓ, నమ్మలేకపోతున్నాను. ఇందులో చరిత్ర, విశ్వోద్భవం, తీర్థయాత్రలు, శాపాలు, వరాలు, కార్తీకేయుడి ఆవిర్భావం, ఇంకా ఆశ్చర్యకరంగా ఆధునికంగా అనిపించే భవిష్యవాణులు కూడా ఉన్నాయి. అలాగా? ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రాచీన భారతదేశానికి ఒక ఆధ్యాత్మిక పటం లాంటిది. ఆధ్యాత్మిక పటమా? అంటే ఇంత పెద్ద గ్రంథాన్ని ఎలా విభజించారో? ఇదంతా ఒకే కథ, లేక చదవడానికి ఏదైనా పద్ధతి ఉందా? మంచి ప్రశ్న. ఇది ఒకే కథ కాదు, ఇది అనేక ఖండాలుగా, అంటే విభాగాలుగా విభజించబడింది. ఖండాలుగా? అవును. మహేశ్వర ఖండం, వైష్ణవ ఖండం, బ్రహ్మఖండం, కాశీఖండం, ఇలా ఒక్కో ఖండం ఒక్కో అంశంపై దృష్టి పెడుతుంది. కొన్ని శివుని గురించి మాట్లాడితే మరికొన్ని విష్ణువు గురించి, ఇంకొన్ని పవిత్ర నగరాల గురించి వివరిస్తాయి. ఓ, అర్థమైంది. అందుకే దీని ఒక విజ్ఞాన సర్వస్వంలా పోల్చారన్నమాట. ఖచ్చితంగా. అంటే ఈ పురాణం పేరు స్కంద పురాణమైనా ఇందులో ప్రధానంగా స్కందుడి కథ మాత్రమే ఉండదన్నమాట. అసలు ఈ పురాణం ఎలా మొదలైంది, దీని వెనుక ఉన్న నేపథ్యమేంటి? దీని ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఒక రాజు ఆజ్ఞతోనో, ఒక దేవుడి ఆదేశంతోనో మొదలవలేదు. మరి ఎలా? నైమిషారణ్యం అనే ఒక పవిత్ర అడవిలో వేలాది మంది ఋషులు సమావేశమై ఒక ప్రశ్న వేసుకున్నారు. ఏమని? ఈ కష్టకాలంలో, ఈ కలియుగంలో మానవులు మోక్షాన్ని ఎలా సాధించగలరు అని. వారి ఆవేదనకు, వారి అన్వేషణకు సమాధానంగా సూత మహర్షి చెప్పిన కథల సంకలనమే ఈ స్కంద పురాణం. అంటే ఇది ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడం కోసం మొదలైంది. అవును. కథ తారకాసురుడు అనే రాక్షసుడితో మొదలవుతుందని మన ఆధారం చెబుతోంది. దేవతలను కూడా ఓడించగలంత శక్తివంతుడతను. ఇంతకీ ఎవరి తారకాసురుడు? అతని కథ ఏంటి? తారకాసురుడు అతను బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. ఏంటా వరం? శివుడికి పుట్టే కుమారుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదని కోరుకుంటాడు. ఓ, ఇది చాలా తెలివైన వరం కదూ? అవును. ఎందుకంటే ఆ సమయంలో శివుడు సతీవియోగంతో వేల సంవత్సరాలుగా తీవ్ర ధ్యానంలో ఉంటాడు. ఆయనకు మళ్లీ వివాహం అవుతుందని ఎవ్వరూ ఊహించలేరు. ఆ ధైర్యంతోనే అతను రెచ్చిపోయాడనమాట. కరెక్ట్. ఆ ధైర్యంతో తారకాసురుడు స్వర్గంపై దాడి చేసి దేవతలను హింసించి విశ్వంలో అల్లకల్లోలం సృష్టిస్తాడు. అంటే దేవతల పరిస్థితి చాలా నిస్సహాయంగా మారిందనమాట. అవును. వాళ్ల పరిష్కారం ఏమిటంటే శివుడికి మళ్లీ పెళ్లి చేయడం. ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది. వాళ్ళు దైవిక మ్యాచ్ మేకర్లుగా మారారన్నమాట. ఒక రకంగా అంతే. హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటోంది. దేవతలు ఆమె వద్దకు వెళ్లి లోక కళ్యాణం కోసం శివుణ్ణి తపస్సు నుండి మేల్కొల్పమని అభ్యర్థిస్తారు. ఇక్కడే పార్వతి తపస్సు గురించి పురాణం అద్భుతంగా వివరిస్తుందని మన ఆధారం చెప్తోంది. అవును, అది కేవలం పూజ కాదు, ఒక మహోన్నత సంకల్పం. వేల సంవత్సరాలు. వేల సంవత్సరాలా? అవును. ఒంటి కాలిపై నిలబడి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుని ఆమె చేసిన దీక్ష అది. తన కోసం కాదు, లోకం కోసం చేసిన తపస్సు. చివరికి శివుడు అంగీకరించాడా? అవును. ఆమె అచంచల భక్తికి, స్వచ్ఛమైన సంకల్పానికి శివుడు ప్రసన్నుడై ఆమెను వివాహం చేసుకుంటాడు. వారి దివ్య కలయికతో ఒక అగ్నిగోళం ఉద్భవిస్తుంది. అగ్నిగోళమా? అవును. ఆ అగ్ని తేజస్సును దేవతలు కూడా భరించలేరు. ఆ తేజస్సు నుండే 6 ముఖాలతో యుద్ధదేవుడైన స్కందుడు లేదా కార్తికేయుడు జన్మిస్తాడు. అద్భుతం. ఈ ఘటం ఒక కొత్త విశ్వాధ్యాయానికి నాంది. కరెక్ట్. అసాధ్యమైన దాన్ని కూడా స్వచ్ఛమైన భక్తి ఎలా సుసాధ్యం చేయగలదో చెప్పే ఒక ప్రతీక ఇది. సరే, స్కందుడు జన్మించాడు. తారకాసురుడి అంతానికి రంగం సిద్ధమైంది. కార్తికేయుడు కేవలం యోధుడేనా, లేక అతని పాత్రలో ఇంకేమైనా కోణాలున్నాయా? ఓ,
అతను కేవలం యోధుడు కాదు, అతను క్రమశిక్షణ, ధైర్యం మరియు వ్యూహాత్మక నాయకత్వానికి ప్రతిరూపం. అతని శిక్షణ గురించి మన ఆధారాలేం చెబుతున్నాయి? అతని వేగం, తెలివి మరియు ఏకాగ్రత అసామాన్యం. అతని శిక్షణా సన్నివేశాలను పురాణం వర్ణించిన తీరు ఒక ప్రాచీన సూపర్ హీరో కథలా అనిపిస్తుంది. పుట్టిన కొద్ది రోజులకే ఆయుధ విద్యలో నిష్ణాతుడవుతాడు. పుట్టిన కొద్ది రోజులకేనా? అవును. తారకాసురుడు స్వర్గాన్ని బెదిరించినప్పుడు చిన్న బాలుడైన స్కందుడు దేవతల సైన్యానికి నాయకత్వం వహిస్తాడు. ఒక చిన్న బాలుడు దేవతల సైన్యానికి సేనాధిపతిగా ఉండటం. ఆ యుద్ధం ఎలా జరిగింది? పురాణంలో ఆ యుద్ధాన్ని చాలా వివరంగా వర్ణించారు. మండుతున్న బాణాలు వర్షంలా కురుస్తున్నాయని, ఉరుముల్లాంటి ఆయుధాలు ఢీకొట్టుతున్నాయని, వారి యుద్ధ ఘోషకు పర్వతాలు కూడా పగిలిపోయాయని చెబుతారు. అది కేవలం భౌతిక యుద్ధంలా లేదు. లేదు, ఇది అహంకారానికి, క్రమశిక్షణకు మధ్య జరిగిన ఒక తాత్విక యుద్ధం. చివరికి స్కందుడు తన శక్తివంతమైన వేలాయుధంతో తారకాసురుణ్ణి సంహరించి విశ్వంలో సమతుల్యతను పునరుద్ధరిస్తాడు. అంటే ఇక్కడ లోతైన సందేశం ఉంది. అదుపులేని అహంకారానికి క్రమశిక్షణ మాత్రమే సరైన సమాధానమని. ఇది మన వ్యక్తిగత జీవితానికి కూడా వర్తిస్తుంది కదూ? ఖచ్చితంగా. మనలోని అహంకారం, కోపం, అసూయ ఇలాంటి అంతర్గత శత్రువులను జయించడానికి కూడా ఆత్మక్రమశిక్షణ అవసరమనేదే దీని వెనుక ఉన్న తాత్వికత. సరే, మనం స్కందుడి జననం, అతని విజయం గురించి మాట్లాడుకున్నాం. కానీ మీరిందాక ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. పురాణంలో ఎక్కువ భాగం వీటి గురించి కాదని. దాదాపు 60% పురాణం పవిత్ర స్థలాల గురించి వివరిస్తుందట. అంటే ఏంటి? అవును, ఇక్కడే స్కంద పురాణ యొక్క అసలైన నిధి దాగి ఉంది. ఇది కేవలం దేవుళ్ల కథల సంకలనం కాదు. ఇది భారతదేశపు ఆధ్యాత్మిక భౌగోళిక శాస్త్రం. ఆధ్యాత్మిక భౌగోళిక శాస్త్రమా? అంటే కాశీ, కేదార్నాథ్, రామేశ్వరం, బద్రీనాథ్, పూరి, శ్రీశైలం వంటి వందలాది ప్రదేశాల గురించి ఇది మాట్లాడుతోంది. కేవలం దేవాలయాలకే పరిమితం కాదు. పర్వతాలు, అడవులు, నదులు, గుహలు, కొన్ని ప్రాంతాలలో దివ్యశక్తి ఎందుకు కేంద్రీకృతమై ఉంటుందో, ఆ స్థలాలను దర్శించడం వల్ల ఎలాంటి మానసిక, ఆధ్యాత్మిక పరివర్తన కలుగుతుందో వివరిస్తుంది. భారతీయ ఆధ్యాత్మికతకు అసలైన గూగుల్ మ్యాప్స్ అని మన ఆధారం వర్ణించడం ఇప్పుడు అర్థమవుతోంది. ఇది ఒక రకంగా ఆ కాలానికి ఒక ట్రావెల్ గైడ్ లాంటిది అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్పాలంటే కాశీ గురించి తీసుకుందాం. చెప్పండి. కాశీకి ఎందుకంత ప్రాముఖ్యత? కాశీ ఖండం ప్రకారం కాశీనగరం శివుడి త్రిశూలం మీద ఉందని, ప్రళయకాలంలో కూడా అది నాశనం కాదని చెబుతారు. అవునా? అవును. అక్కడ మరణించిన వారికి శివుడే స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని ఒక నమ్మకం. ఈ పురాణం కాశీలోని ప్రతి గల్లీ, ప్రతి ఘాట్, ప్రతి చిన్న గుడి వెనుక ఉన్న కథను వివరిస్తుంది. ఈ స్థలాలను స్మరించుకోవడం ద్వారానే ఆశీర్వాదాలు లభిస్తాయి అనే వాక్యం పదే పదే వస్తుంది. అద్భుతం. అంటే పురాణాలు కేవలం కల్పిత కథలు అనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి ఇందులో ఇంత ఖచ్చితమైన భౌగోళిక సమాచారం ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అవును, ఇక్కడే మనల్ని ఆశ్చర్యపరిచే మరిన్ని వాస్తవాలున్నాయి. ఒకటి, మీరన్నట్టు వేల సంవత్సరాల క్రితమే భారతదేశ భౌగోళిక శాస్త్రాన్ని దాదాపు శాస్త్రీయ ఖచ్చితత్వంతో వర్ణించడం. ఇక రెండోది పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడటం. ఇది ఈరోజు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. వేల ఏళ్ల క్రితం దీని గురించి ఎలా మాట్లాడారు? ఇది నిజంగా మనస్సును కదిలించే విషయం. అనవసరంగా చెట్లను నరికేవాడు తన అదృష్టాన్ని కోల్పోతాడు అని పురాణం స్పష్టంగా చెబుతోంది. ఓ! అంతేకాదు, 10 మంది కుమారులు ఒక చెట్టుతో సమానమని వృక్షాల ప్రాముఖ్యతను వివరిస్తోంది. చెట్లను నాటడం వల్ల ఆధ్యాత్మిక పుణ్యం వస్తుందని కూడా చెబుతోంది. ఇది వాతావరణ మార్పుల గురించి మాట్లాడక ముందే ప్రాచీన గ్రంథమిచ్చిన హెచ్చరిక అన్నమాట. అవును, వేల సంవత్సరాల క్రితమే ఇచ్చిన హెచ్చరిక. అద్భుతం. ఇక మన ఆధారంలో కర్మ రీసైక్లింగ్ అనే పదం నా దృష్టిని ఆకర్షించింది. ఇది వినడానికి చాలా ఆధునికంగా ఉంది. దీని అర్థమేంటి? దీని అర్థం మనం చేసే పనులు, ఆలోచనలు ఎప్పటికీ అదృశ్యం కావని, అవి శక్తి రూపంలో ఉండిపోయి సరైన సమయంలో పరిస్థితులు, అనుభవాల రూపంలో మన దగ్గరికే తిరిగి వస్తాయని చెప్పడం. అంటే మన ప్రవర్తన నమూనాల్లాగానా? కరెక్ట్. ఆధునిక మనస్తత్వ శాస్త్రం దాన్ని బిహేవియరల్ ప్యాటర్న్స్ అంటుంది. ప్రాచీన భారతదేశం కర్మ అని పిలిచింది.
ఈ పురాణంలో ఒక రాజు పదే పదే చేసే ఒక చిన్న తప్పు కొన్ని తరాల తర్వాత ఒక పెద్ద శాపంగా ఎలా మారిందో ఒక కథ వివరిస్తోంది. దీంతో పాటు కాస్మిక్ టైమ్ సైకిల్స్ అంటే యుగాలు, కల్పాల గురించి కూడా వివరించారని మన ఆధారం చెబుతోంది. కల్పమంటే ఏమిటి? కల్పమంటే ఒక అపారమైన కాలచక్రం, బ్రహ్మకు ఒక పగటి సమయం. దీని విలువ సుమారు 4.32 బిలియన్ సంవత్సరాలు. 4.32 బిలియన్ సంవత్సరాలా? అవును. ఆశ్చర్యకరంగా భూమి యొక్క వయస్సు కూడా దాదాపు ఇంతేనని ఆధునిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. విశ్వం నిరంతరం సృష్టించబడుతూ లయమవుతూ ఉంటుందనే సిద్ధాంతం ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్లోని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాలను పోలి ఉంది. ఇక 5వదిగా శివపార్వతుల మధ్య జరిగిన కొన్ని ప్రత్యేక కథలు. ఉదాహరణకు ఆహారం విలువను శివుడికి నేర్పడానికి పార్వతి అన్నపూర్ణగా మారిన కథ. ఈ కథలో దైవిక కరుణను మానవులకు చాలా దగ్గర చేస్తాయి. నిజమే. కాబట్టి ఈ కాస్మాలజీ, జాగ్రఫీ కథలన్నిటినీ పరిశీలించిన తర్వాత నేటి మన జీవితానికి ఉపయోగపడే ముఖ్య పాఠాలు ఏమున్నాయి? మన ఆధారం సంగ్రహించిన కొన్ని పాఠాలను చర్చిద్దాం. తప్పకుండా. మొదటిది ఆత్మ క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత. స్కందుడు విశ్వాన్ని భయపెట్టిన రాక్షసుణ్ణి ఓడించగలిగితే మనం మనలోని సోమరితనం, గందరగోళం వంటి వాటిని ఎందుకు ఓడించలేము? రెండవది పార్వతి తపస్సు నుండి నేర్చుకోవలసింది. భక్తి, నిజాయితీతో కూడిన ప్రయత్నం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. మూడవది జ్ఞానం మరియు ఆచరణ కలిసి మోక్షానికి దారితీస్తాయి. కేవలం చదవడం సరిపోదు, మనం నేర్చుకున్న ధర్మాన్ని మన జీవితంలో ఆచరించాలి. అవును. ఇక నాలుగవది తీర్థయాత్రల శక్తి. చాలాసార్లు మనం ప్రయాణం నుండి తిరిగి వచ్చాక ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. బహుశా ఈ పురాణం చెప్పేది ఆ అనుభవం గురించినేమో. కొత్త ప్రదేశాలకు వెళ్లడం మనసును రీసెట్ చేస్తుంది. ఇక చివరిగా తారకాసురుడి కథ నుండి నేర్చుకోవలసింది. అహంకారం శాశ్వత పతనానికి హామీ ఇస్తుంది. కరెక్ట్. ఇవి కాకుండా ఈ పురాణం ఒక టైం క్యాప్సూల్ లాంటిది కూడా. ఆనాటి జీవన విధానం, నమ్మకాలు, పండుగలు, వివాహ ఆచారాలు అన్నీ ఇందులో భద్రపరచబడ్డాయి. ఈ పురాణంలోనే ఒక చిన్న కథ నా మనసును చాలా హత్తుకుంది. కాశీలో నివసించే ఒక పేదవాడి కథ. అతని దగ్గర సంపద లేదు, పాండిత్యం లేదు, కాని అతనికి ఉన్నదల్లా ఒక్కకే. ప్రతి ఉదయం శుభ్రమైన హృదయంతో శివుడి నామాన్ని స్మరించుకోవడం. అతను చనిపోయినప్పుడు యమదూతలు అతన్ని తీసుకువెళ్లడానికి వచ్చారు. కాని అకస్మాత్తుగా శివుడే స్వయంగా అక్కడ ప్రత్యక్షమై, ఆగండి, ఇతను నన్ను ప్రతిరోజూ స్మరించుకున్నాడు, ఇతను నాకు చెందినవాడు అని చెప్పి అతన్ని కైలాసానికి తీసుకువెళ్తాడు. ఇది చాలా అందమైన కథ. ఇది పురాణం యొక్క ప్రధాన సందేశాన్ని ఒక్క కథలో చూపిస్తుంది. భక్తి అనేది నేపథ్యం, సంపద, జ్ఞానం వీటన్నింటికంటే శక్తివంతమైంది. నిజమే. దైవిక ప్రేమ ఎప్పుడూ సంక్లిష్టంగా ఉండదు, అది చాలా సరళమైనది అని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. మరి ఈ పురాణం నేటికి ఎందుకు ముఖ్యమైంది? సమాధానం చాలా సులభం. కాలం మారింది, టెక్నాలజీ మారింది, కానీ మనుషుల ప్రాథమిక సమస్యలు మారలేదు. మనం ఇప్పటికీ అహంకారంతో పోరాడుతున్నాం. భయం, నష్టం, గందరగోళంతో బాధపడుతున్నాం. అవును. స్కంద పురాణం ఇలాంటి కాలాతీత సమస్యలకు కాలాతీత పరిష్కారాలను అందిస్తుంది. ఆత్మను ఉత్తేజపరిచేందుకు ప్రయాణించడం, ప్రకృతిని గౌరవించడం, ఆత్మ క్రమశిక్షణను పాటించడం, ధర్మాన్ని ఎంచుకోవడం. ఈ సూత్రాలు ఏ కాలంలోనైనా ఎవరి జీవితాన్నైనా మార్చగలవు. కాబట్టి హిందూ సంప్రదాయంలో అతిపెద్ద పురాణం కేవలం ఒక పుస్తకం కాదు. ఇదొక విశ్వపటం, ఒక ఆధ్యాత్మిక ప్రయాణ మార్గదర్శి, ఒక నైతిక దిక్సూచి. ఇందులో చెప్పబడిన కథలు, సూత్రాలు 1000 ఏళ్ల తర్వాత కూడా మన హృదయాలతో మాట్లాడతాయి, మనకు మార్గాన్ని చూపిస్తాయి. ఈ చర్చను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఇదే ప్రశ్న స్కంద పురాణంలో కూడా పరోక్షంగా అడగబడింది. ఏంటా ప్రశ్న? మీ ఉన్నతమైన స్వీయ అన్వేషణ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? ఈ ఆలోచనతో ఈ చర్చను ముగిస్తున్నాం. ఈ రోజు మనం అగ్ని పురాణం మీద రాసిన ఒక వీడియో స్క్రిప్ట్ని చర్చిస్తున్నాం. ఇది అగ్ని పురాణంలోని ఆచరణాత్మక జ్ఞానాన్ని, అది మన జీవితంలోని వివిధ అంశాలను ఎలా చూస్తుందో వివరిస్తుంది. అవును, ఈ స్క్రిప్ట్ను నేను చదివాను. ఇందులో చాలా పరిశోధనుంది. ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. చాలా ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. నిజమే. అయితే నా దృష్టిలో దీని ప్రభావాన్ని మనం ఇంకాస్త పెంచడానికి కొన్ని అవకాశాలున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. నా దృష్టిని వెంటనే ఆకర్షించిన మొదటి విషయం ఏంటంటే, ఈ స్క్రిప్ట్ తన ప్రధాన వాదనను ప్రదర్శించే విధానం. ఓహ్, సరే,
ఈ స్క్రిప్ట్ అంతా మరుగున పడిన జ్ఞానం అనే ఆలోచనపై ఆధారపడి ఉంది. కానీ దాన్ని చెప్పే తీరులో ఒక చిన్న సమస్య ఉంది. పురాతన భారతదేశం ఆధునిక ప్రపంచం కంటే చాలా ముందుంది అనే పోలిక పదే పదే వస్తుంది. అవును, నేను కూడా గమనించాను. అది ఆసక్తిని రేకెత్తించినప్పటికీ కథనం మొత్తం ఈ పోలిక చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. మీరు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ పోలిక అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. ఒకవైపు అది ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది, నిజమే. అవును, కానీ మరోవైపు మనం దానికే పరిమితమైతే అసలు విషయం పక్కకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రేక్షకులు ఓ మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో అని అనుకోవడంతోనే ఆగిపోవచ్చు. సరిగ్గా అదే నా ఆందోళన. అంతేకాదు, రహస్యం, ఆశ్చర్యకరమైన నిజం లాంటి పదాలు వాడటం వల్ల ఇది లోతైన విశ్లేషణలా కాకుండా ఒక సంచలనాత్మక డాక్యుమెంటరీలా వినిపించే అవకాశముంది. అది మనం చెప్పాలనుకున్న విషయానికి న్యాయం చేస్తుందా? చెయ్యదు. మన ఉద్దేశం కేవలం గతాన్ని కీర్తించడం కాదు కదా, ఆ జ్ఞానం ఈరోజు మనకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం. అవును. అందుకే నా సూచన ఏంటంటే, ఈ ప్రాచీన ఆధునిక పోలిక ఫ్రేమ్వర్క్ నుండి మనం కొంచెం బయటకు రావాలి. అంటే ఆ ఫ్రేమ్వర్క్ని బ్రేక్ చేసి. అవును, సరిగ్గా అదే. బ్రేక్ చేసి అగ్నిపురాణంలోని జ్ఞానం యొక్క సమకాలీన ఆచరణాత్మకతపై పూర్తిగా దృష్టి పెట్టాలి. మనం చూడండి, వాళ్లకి అప్పుడే ఇవన్నీ తెలుసు అని చెప్పడం ఆపి, ఈ ఆలోచనలు నేటి మన సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతాయి అనే దిశగా వెళ్ళాలి. ఖచ్చితంగా ఇది చాలా మంచి మార్పు. అంటే కేవలం జ్ఞానాన్ని ప్రదర్శించడం కాకుండా దాన్ని ఒక సాధనంగా చూపించడం. ఉదాహరణకు రాజధర్మం గురించి చెప్పినప్పుడు ఆధునిక ప్రజాస్వామ్యం కంటే గొప్పది అని చెప్పే బదులు దాన్ని నేటి రాజకీయాలకు ఎలా అన్వయించవచ్చో చూపించాలా. సరిగ్గా అదే. ఉదాహరణకు మనం ఇలా అడగవచ్చు: నేటి నాయకులకు జవాబుదారీతనం, నైతిక పాలన, ప్రజాసేవపై అగ్నిపురాణం ఎలాంటి ఆచరణాత్మక పాఠాలు నేర్పుతుంది? బాగుంది. ఒక పాలకుడు కేవలం అధికారాన్ని కాకుండా ధర్మాన్ని ఎలా కాపాడాలో ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ సూత్రాలు నేటి కార్పొరేట్ గవర్నెన్స్కు లేదా ప్రభుత్వ పాలనకు వర్తించవా అని అడిగితే, అప్పుడు అది విషయాన్ని చారిత్రక వాస్తవంగా కాకుండా సజీవమైన, ఉపయోగకరమైన చర్చగా మారుస్తుంది. అవును, ఇది ప్రేక్షకుణ్ణి కేవలం వీక్షకుడిగా కాకుండా ఆలోచనాపరుడుగా మారుస్తుంది. అద్భుతం. మరి ముగింపు గురించి కూడా మీరేదో అన్నారు. ఆశ్చర్యకరమైన నిజం అనే పదం బదులు ఎలాంటి ముగింపు బాగుంటుంది అంటారు? ముగింపులో సంచలన సృష్టించే బదులు ప్రేక్షకుణ్ణి ఆలోచనలో పడేయాలి. ఉదాహరణకు మనం ఇలా ముగించవచ్చు: అగ్నిపురాణం సులభమైన సమాధానాలను, తక్షణ పరిష్కారాలను అందించదు. అది బాధ్యతను, క్రమశిక్షణను నొక్కి చెబుతుంది. బహుశా బాధ్యత తీసుకోవటం కష్టం కాబట్టే ఈ జ్ఞానం మనకు సవాలుగా అనిపిస్తూ మరుగున పడి ఉండవచ్చు. ఇది చాలా లోతైన పరిశీలన. ఈ ముగింపు ప్రేక్షకుడికి ఒక ప్రశ్నను సంధిస్తుంది. అవును, వారిని తమ గురించి, సమాజం గురించి ఆలోచింపజేస్తుంది. ఈ మార్పు వల్ల కథనం యొక్క ఉద్దేశ్యం పోలిక నుండి ఆచరణకు, ఆశ్చర్యం నుండి ఆత్మపరిశీలనకు మారుతుంది. ఇది చాలా శక్తివంతమైన మార్పు. అయితే ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలంటే ప్రేక్షకులు ముందు ఆ విభిన్న అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి కదా. కరెక్ట్. స్క్రిప్ట్లో పాలన, యుద్ధం, వాస్తు ఇలా వేర్వేరు విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వాటి మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా కనిపిస్తోందా? మీరు నా రెండవ విశ్లేషణలోకి చాలా చక్కగా దారితీశారు. అదే నేను చెప్పాలనుకున్నదే. ఓహ్, సరే. ఈ స్క్రిప్ట్ చాలా విషయాలను ప్రస్తావిస్తుంది, కానీ ఆ విషయాల మధ్య ఒక బలమైన అనుసంధానం, అంటే ఒక కనెక్టింగ్ థ్రెడ్ లోపించింది. నిజమే. పాలన, యుద్ధనీతి, వాస్తు, ఆయుర్వేదం, కర్మ సిద్ధాంతం ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వస్తాయి. ప్రతి అంశం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఇవన్నీ కలిసి అగ్నిపురాణం యొక్క ఏ పెద్ద చిత్రాన్ని చూపిస్తున్నాయో స్పష్టంగా లేదు. దానివల్ల ఇది ఒక విజ్ఞాన సర్వస్వం నుండి కొన్ని పేజీల జాబితాలా అనిపిస్తోంది. అవును, అదే పదం, ఒక జాబితాలాగా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మానవ మెదడు విడివిడి సమాచారాన్ని కంటే ఒక కథను లేదా ఒక ప్యాటర్న్ని బాగా గుర్తుంచుకుంటుంది. మనం ప్రేక్షకులకు కేవలం డేటా పాయింట్స్ ఇస్తే వాళ్ళు వీడియో ముగిసేసరికి చాలా వరకు మర్చిపోతారు. నిజమే. నీ కలిపే ఒక అంతర్లీన సూత్రం ఏదైనా ఉందేమో, దానిని మనం వెలికితీయాలా? అవును, అదే సరైన మార్గం. నా సూచన ఏంటంటే, ఈ అన్ని విషయాలను కలిపే ఒక కేంద్రీయ ఇతివృత్తాన్ని ఎంచుకోవాలి. దాని చుట్టూ కథనాన్ని అల్లాలి. ఒక సెంట్రల్ థీమ్. అవును, అగ్నిపురాణం యొక్క ఆత్మను పట్టుకునే ఒక పదం లేదా భావన,
ఉదాహరణకు ధర్మం లేదా ఇంకా చెప్పాలంటే సమతుల్యత అంటే బ్యాలెన్స్ అనే భావన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. సమతుల్యత, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అగ్ని పురాణం జీవితంలోని ప్రతి అంశంలోనూ సమతుల్యతను ఎలా సాధించాలో చెబుతుందని మనం వాదించవచ్చు. ఈ ఆలోచనను ఉపయోగించి స్క్రిప్ట్ని ఎలా పునర్నిర్మించవచ్చో కొంచెం వివరిస్తారా? ఎందుకంటే సమతుల్యత అనే పదం కూడా కొన్నిసార్లు చాలా సాధారణంగా వినిపించవచ్చు. దానిని మనం ఎలా బలంగా స్థాపించాలి? మంచి ప్రశ్న. మనం దానిని కేవలం ఒక పదంగా కాకుండా ఒక లెన్స్గా ఉపయోగించాలి. ఉదాహరణకు వీడియో ప్రారంభంలోనే ఇలా చెప్పవచ్చు: అగ్ని పురాణం అనేది కేవలం నియమాల సంకలనం కాదు, అది సమతుల్య జీవితాన్ని ఎలా గడపాలో చెప్పే ఒక సమగ్ర మార్గదర్శి. ఈ రోజు మనం ఆ సమతుల్యత అనే ఆలోచన ఒక రాజు యొక్క పాలన నుండి ఒక సాధారణ వ్యక్తి యొక్క ఆరోగ్యం వరకు ఎలా విస్తరించిందో చూద్దాం అని చెప్పి ఆ తర్వాత ప్రతి విభాగాన్ని ఆ ఇతివృత్తంతో స్పష్టంగా ముడిపెట్టాలి. నాకర్థమవుతోంది. అంటే రాజధర్మాన్ని సమాజంలో శాంతి మరియు అధికారం మధ్య సమతుల్యతగా చూపించవచ్చు. అవును. అలాగే యుద్ధనీతిని ధర్మాన్ని నిలబెట్టడానికి అవసరమైన హింస మరియు అనవసరమైన క్రూరత్వం మధ్య సమతుల్యతగా వివరించవచ్చు. ఖచ్చితంగా. అలాగే ఆలయవాస్తును మానవ నిర్మాణం మరియు ప్రకృతి లేదా విశ్వం మధ్య సమతుల్యతగా చూపించవచ్చు. ఆయుర్వేదాన్ని కూడా కనెక్ట్ చేయొచ్చు. అవును. ఆయుర్వేదాన్ని శరీరంలోని వాత పిత్త కఫ దోషాల మధ్య సమతుల్యత మరియు శరీరం మనస్సు మధ్య సమతుల్యతగా ప్రదర్శించవచ్చు. ఓ, చాలా బావుంది. ఇలా చేయడం వల్ల ప్రేక్షకులు కేవలం వాస్తవాలను తెలుసుకోవడమే కాకుండా వాటి వెనుక ఉన్న లోతైన తత్వాన్ని, ఆ పురాణం యొక్క సమగ్ర దృష్టిని అర్థం చేసుకుంటారు. అప్పుడది ఒక జాబితాలా కాకుండా ఒక పొందికైన సమగ్రమైన కథనంగా మారుతుంది. కరెక్ట్. ఈ మార్పు స్క్రిప్టుకు ఒక బలమైన నిర్మాణాన్ని, ఒక వెన్నెముకను ఇస్తుంది. ప్రేక్షకుడి ప్రయాణం స్పష్టంగా ఉంటుంది. అయితే మీరు సమతుల్యత గురించి మాట్లాడుతున్నప్పుడు నాకింకో ఆలోచన వచ్చింది. కర్మ కూడా ఒక రకమైన కాస్మిక్ బ్యాలెన్సే కదా? అవును. దాన్ని కూడా ఈ థీమ్తో కనెక్ట్ చేయొచ్చు. మీరు నా 3వ పాయింట్ను పట్టుకున్నారు. సమతుల్యత గురించి మాట్లాడుతూ కొన్నిసార్లు మనం కర్మ మరియు మరణానంతర జీవితం వంటి సంక్లిష్టమైన తాత్విక భావనలను అతిగా సరళీకరించే ప్రమాదం ఉంది. ఓ, నిజమే. స్క్రిప్టులో నరకం అనేది శిక్ష కాదు, శుద్ధి, మరియు కర్మ అంటే శిక్ష కాదు, సమతుల్యత వంటి వాక్యాలున్నాయి. ఇవి చాలా శక్తివంతమైనవి. అవును, చాలా పవర్ఫుల్ లైన్స్ అవి. కానీ వాటి వెనుక ఉన్న తర్కాన్ని, సూక్ష్మతను వివరించకుండా వదిలేస్తే అవి ఆధునిక సెల్ఫ్ హెల్ప్ సూక్తులా మిగిలిపోతాయి. ఇది చాలా సున్నితమైన విషయం. ఈ భావనలను సులభంగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నంలో వాటిలోని తాత్విక గాంభీర్యాన్ని మనం నీరుగార్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆధునిక సందేహాస్పద ప్రేక్షకులకు కర్మ అంటే బ్యాలెన్స్ అని చెబితే అది వారికి అర్థంలేని మాటగా అనిపించవచ్చు. అవును. ఆ వాక్యాలు శక్తివంతంగా ఉన్నాయి, కానీ వాటికి బలం చేకూర్చడానికి కేవలం చెప్పడమే కాకుండా అది ఎలా పనిచేస్తుందో చూపించడం అవసరం. ఆ తర్కాన్ని మనం ఎలా వివరించగలం? దానికి ఒకే మార్గం ఉంది. సిద్ధాంతాన్ని వివరించి వదిలేయడం కంటే అది ఆచరణలో ఎలా కనిపిస్తుందో ఒక స్పష్టమైన దృష్టాంతం ద్వారా చూపించాలి. ఒకే ఒక ఉదాహరణను తీసుకుని దాన్ని లోతుగా విశ్లేషించడం. అంటే కర్మ గురించి చెప్పేటప్పుడు మీరు ఏది చేస్తే అదే మీకు తిరిగి వస్తుంది అని చెప్పి ఆపే బదులు మరింత వివరంగా ఒక కథనాన్ని చెప్పాలి. ఒక ఉదాహరణ ఇవ్వగలరా? కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తున్నప్పుడు దీన్ని ఎలా ఆచరణలో పెట్టవచ్చు? తప్పకుండా. ఉదాహరణకు మనం ఇలా వివరించవచ్చు. అగ్నిపురాణం ప్రకారం కర్మ అనేది ఒక బాహ్య శక్తి కాదు, అది చర్య మరియు దాని ప్రతిచర్య యొక్క విడదీయరాని నియమం. ఒక రాజు తన రాజ్యాన్ని న్యాయంగా, ధర్మంగా పాలిస్తే ఆ చర్య యొక్క ఫలం అతనికి కీర్తిని, ప్రజలకు శ్రేయస్సుని ఇస్తుంది. ఇది అతనికి ఎవరో ఇస్తున్న బహుమతి కాదు, అతని చర్యలోనే ఆ ఫలితం విత్తనంలా దాగి ఉంది. ఆ పోలిక బాగుంది. అదే రాజు స్వార్థంతో అధర్మంగా ప్రవర్తిస్తే అదే కర్మ అతనికి అపకీర్తిని, రాజ్యానికి అశాంతిని తెస్తుంది. ఇక్కడ గుడ్డి విధి లేదు, శిక్ష లేదు, కేవలం పారదర్శకమైన చర్య ప్రతిచర్య వ్యవస్థ మాత్రమే ఉంది. ఆ వివరణ చాలా స్పష్టంగా ఉంది. అది కర్మను ఒక మర్మమైన శక్తి నుండి హేతుబద్ధమైన వ్యవస్థగా మారుస్తుంది. అది ప్రేక్షకులకు మరింత నమ్మశక్యంగా ఉంటుంది. కరెక్ట్. మరి
మరణానంతర జీవితం మరియు నరకం అనే భావనను ఎలా బలోపేతం చేయవచ్చు? శుద్ధి అనే పదాన్ని ఎలా వివరించవచ్చు? దానికి కూడా ఇదే పద్ధతిని వాడవచ్చు. ఆత్మ ప్రయాణిస్తుంది అని చెప్పే బదులు దాని వెనుక ఉన్న ప్రక్రియను సూక్ష్మంగా వివరించవచ్చు. ఉదాహరణకు ఇలా చెప్పవచ్చు: పురాణం ప్రకారం ఒక ఆత్మ తన జీవితకాలంలో చేసిన చర్యలు, పెంచుకున్న కోరికల యొక్క బరువును లేదా శక్తిని మోసుకెళ్తుంది. మరణం తర్వాత ఆ బరువే దాని తదుపరి గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అది మోస్తున్న కోరికలు, సంస్కారాలకు సరిపోయే స్థితికి సహజంగా ఆకర్షింపబడుతుంది. నరకం అనేది పాపులను శిక్షించడానికి ఎవరో సృష్టించిన ప్రదేశం కాదు. అవును. అది తీవ్రమైన ప్రతికూల భావోద్వేగాలు, కోరికలతో నిండిన ఆత్మ తనలాంటి శక్తులతో నిండిన ప్రదేశానికి చేరడం, అక్కడ ఆ ప్రతికూలతను అనుభవించడం ద్వారా అది శుద్ధి చెందుతుంది. ఇది దేవుడు విధించే శిక్ష కాదు, గురుత్వాకర్షణ లాంటి ఒక సహజమైన పరిణామం. వావ్! గురుత్వాకర్షణ లాంటి ఒక సహజమైన పరిణామం అనే పోలిక చాలా శక్తివంతమైనది. అది ఆ భావనకు ఒక తార్కికమైన, దాదాపు శాస్త్రీయమైన కోణాన్నిస్తుంది. అవును. ఈ మార్పుల వల్ల ఈ తాత్విక అంశాలు కేవలం నమ్మకాలుగా కాకుండా ఒక లోతైన మనస్తత్వశాస్త్రంగా, ఒక జీవన విధానంగా కనిపిస్తాయి. అవును, అదే లక్ష్యం. మన పని పురాణాలను కేవలం తిరిగి చెప్పడం కాదు, వాటిలోని శాశ్వతమైన తర్కాన్ని, జ్ఞానాన్ని నేటి ప్రపంచానికి అర్థమయ్యేలా అందించడం. మనం చర్చించిన ఈ 3 పాయింట్లు అంటే పోలిక నుండి ఆచరణకు మారడం, ఒక కేంద్రీయ ఇతివృత్తాన్ని సృష్టించడం మరియు తాత్విక భావనలకు లోతును జోడించడం, ఇవన్నీ ఈ స్క్రిప్టును ఒక మంచి సమాచార వీడియో నుండి ఒక గొప్ప ఆలోచింపజేసే అనుభవంగా మారుస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ముగింపుగా ఈ చర్చలో మనం చూసిన 3 ముఖ్యమైన సూచనలను ఒకసారి సింహావలోకనం చేద్దాం. తప్పకుండా. మొదటిది, గతాన్ని వర్తమానంతో పోల్చి గొప్పతనాన్ని చెప్పడం కంటే ఆ ప్రాచీన జ్ఞానం నేటి మన ఆచరణాత్మక జీవితానికి ఎలా ఉపయోగపడుతోందో నేరుగా చూపించడం. ఇది ప్రేక్షకుడికి ఇందులో నాకేంటి అనే ప్రశ్నకు సమాధానమిస్తోంది. రెండవది, పాలన, యుద్ధం, వాస్తు వంటి విడివిడి అంశాలను ఒకదాని తర్వాత ఒకటిగా జాబితాలా కాకుండా ధర్మం లేదా సమతుల్యత వంటి ఒక కేంద్రీయ ఇతివృత్తంతో కలిపి ఒక పొందికైన కథనాన్ని రూపొందించడం. అవును, ఇది స్క్రిప్టుకు ఒక స్పష్టమైన ప్రవాహాన్ని, నిర్మాణాన్ని మరియు గుర్తుండిపోయే సందేశాన్ని ఇస్తుంది. చివరగా మూడవది, కర్మ మరియు మరణానంతర జీవితం వంటి లోతైన తాత్విక భావనలను కేవలం సరళమైన ఆకర్షణీయమైన వాక్యాలతో కాకుండా వాటి వెనుక ఉన్న తర్కాన్ని, సూక్ష్మతను దృష్టాంతపూర్వకమైన ఉదాహరణలతో వివరించడం. ఇది వాటి తాత్విక బలాన్ని, నమ్మశక్యతను పెంచుతుంది. ఈ సూచనలతో మీ స్క్రిప్టును మరింత మెరుగుపరిచి మాకు మళ్లీ పంపగలరని ఆశిస్తున్నాము. మీ పనిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడటానికి మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. తదుపరి చర్చ కోసం ఎదురు చూస్తుంటాం.